హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం బెండకాయ ఉల్లికారం వేపుడు చాలా టేస్టీగా, చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ బెండకాయ ఉల్లికారం వేపుడు అన్నం చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. చేసుకోవటం కూడా చాలా ఈజీ. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా బెండకాయ ఉల్లికారం చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 కిలో బెండకాయలను 3-4 సార్లు బాగా కడిగి తుడిచి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. బెండకాయలను మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. బెండకాయ ముక్కలు ఈ విధంగా వేగిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో 1/2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 7-8 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలను మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లో వేగనివ్వాలి. ఎండుమిరపకాయలు ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో 3 ఉల్లిపాయలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలను కూడా 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత వాటిని కూడా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఎండుమిరపకాయలను విడిగా తీసి మిక్సీ జార్లోకి వేసుకోవాలి. తరువాత టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఎండుమిరపకాయలను ఇలా మెత్తగా వేసుకున్న తర్వాత అందులో ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, 6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కచ్చా పచ్చాగా మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు, 1 ఎండుమిరపకాయ, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు వేగిన తర్వాత అందులో ముందుగా మనం మిక్సీ వేసుకున్న ఉల్లికారం వేసుకొని 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ కారం తాలింపులో ఈ విధంగా వేగిన తర్వాత అందులో ముందుగా మనం ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కలు వేసుకొని మరో 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా కలుపుకోవాలి. మూడు నిమిషాల తర్వాత బెండకాయ ఉల్లికారం మనకి ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ ఫ్రైను బౌల్లోకి తీసుకొని రైస్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ ఉల్లికారం వేపుడు రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం దొండకాయ ఉల్లికారం ఫ్రై చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ ఫ్రై మనకు అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలోకి కాకుండా చపాతీలో కూడా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా దొండకాయ ఉల్లికారం ఫ్రై చేసుకోవడానికి 1/2 కిలో దొండకాయలు తీసుకొని వాటిని 3-4 సార్లు బాగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దొండకాయలను మీకు నచ్చిన షేప్లో మీరు కట్ చేసుకోవచ్చు. తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ కంటే కొంచెం తక్కువ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 8 ఎండుమిరపకాయలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలను మీరు తినే కారాన్ని బట్టి కొంచెం ఎక్కువ లేదా తక్కువ వేసుకోవచ్చు. ఎండుమిరపకాయలు ఈ విధంగా వేగిన తర్వాత అందులో 3 మీడియం సైజు ఉల్లిపాయలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న మామిడికాయ ముక్కను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తరువాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయ, మామిడికాయ కొంచెం మగ్గేంత వరకు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. మామిడికాయ ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే మామిడికాయ ప్లేస్లో 2-3 చింతపండు రెబ్బల్ని వేసుకోండి. ఈ దొండకాయ ఫ్రైలో మనకి కొద్దిగా పులుపు తగిలితే టేస్ట్ బాగుంటుంది, అందుకని వేస్తున్నాను. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఎండుమిరపకాయలను తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి. ఎండుమిరపకాయలు, ఉల్లిపాయలు కలిపి వేసుకుంటే ఎండుమిరపకాయలు త్వరగా నలగవు, అందుకని ఇలా సపరేట్గా వేస్తున్నాను. ఎండుమిరపకాయలు ఈ విధంగా వేసుకున్న తర్వాత
అందులో ముందుగా ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు, 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ కారాన్ని మరీ మెత్తగా వేసుకోకూడదు, మరీ బరకగా వేసుకోకూడదు. ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది. తరువాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలను చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పోపు దినుసులు వేగిన తర్వాత అందులో ముందుగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ దొండకాయను మగ్గనివ్వాలి. మూత పెట్టుకొని ఉడికించుకుంటే దొండకాయ త్వరగా మగ్గిపోతుంది. దొండకాయ ఈ విధంగా మగ్గిన తర్వాత మూత లేకుండా బాగా ఫ్రై చేసుకోవాలి. దొండకాయ మనకు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అందులో టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, ముందుగా మనం మిక్సీ వేసుకున్న ఉల్లిపాయ కారం వేసుకొని కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయ కారం దొండకాయ ముక్కల్లో బాగా కలిసేలా ఒక 3-4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ దొండకాయ ఉల్లికారం ఫ్రైని మనం 2 రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. 4 నిమిషాల తర్వాత మనకి దొండకాయ ఉల్లికారం ఫ్రై ఈ విధంగా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఈ ఫ్రై మనకు అన్నంలోకి కలుపుకొని తినడానికి బాగుంటుంది, చపాతీలోకి కూడా బాగుంటుంది. ఇప్పుడు బౌల్లోకి తీసుకొని రైస్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ ఉల్లికారం ఫ్రై రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.